వేసవి కాలపు పండ్ల గంపను గూర్చిన దర్శనం ఆమోసు గ్రంథంలో నుంచి. అయితే ఆమోసు జీవితంలో, ఈ ఆమోసు గ్రంథంలో ఉన్నటువంటి దర్శనాలు చాలా ప్రాముఖ్యమైన దర్శనాలు. పూర్వ నిబంధన కాలపు దర్శనాలు, భవిష్యత్తు కాల నెరవేర్పు. ఆమోసు అనే మాటకు అర్థం భారము భరించువాడు అని అర్థం. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో బబులో అనగా 2వ యెరోబాము కాలంలో బేతేలులో ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు. 2వ యెరోబాము కాలం. అయితే ఆమోసు యూదాలోని తెకోవా అనే ఒక సంబంధానికి తగినటువంటి ఒక వాసి. ఇతడు ఒక పశువుల కాపరి. రెండోది, మేడు పండ్లు ఏరుకుని వాటిని పట్టణములో ఏరుకునే వ్యక్తి. చాలా సందర్భంలో ఆమోసు పలికినటువంటి మాట ఏంటంటే, నేను ప్రవక్తని కాను అని చాలా సందర్భంలో ఆమోసు మాట్లాడాడు. ఒకసారి ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు కదా, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను, కానీ పశువుల కాపరినై మేడు పండ్లు ఏరుకుని వాడను అంటున్నాడు. అంటే ఇక్కడ తను ఒక్కొక్కసారి తన పశువుల కాపరిని అని తను ఒప్పుకుంటూ ప్రవక్తని కాను అని చాలా సమయంలో ఒప్పుకున్నాడు. అదేవిధంగా అపోస్తలుడైనటువంటి పౌలు కూడా నేను అపోస్తలును కాను అని, అదేవిధంగా నేను ప్రధానమైన పాపిని లేకపోతే ప్రధానమైన పరిచారకుడును, ఇలాంటి సందర్భంతో కూడినటువంటి మాటలు కూడా అనేకమైన వాటిని మనం చూడగలం. అయితే ఆమోసు యొక్క సందేశం, ప్రత్యేకమైన సందేశం ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క అంతం, తీర్పు, పాపఫలం, వీటి గురించిన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమోసు గ్రంథంలో 5 దర్శనాలు చూశాడు ఆమోసు. మొత్తం చూసినవి 5 దర్శనాలు. మొదటి దర్శనం మిడతలను గూర్చిన దర్శనం. 2వ దర్శనం అగ్నిని గూర్చిన దర్శనం. 3వ దర్శనం మట్టపు గుండును గూర్చినటువంటి దర్శనం. 4వ దర్శనం వేసపు పండ్ల అనగా వేసపు కాలపు పండ్లను గూర్చిన దర్శనం. 5వ దర్శనం బలిపీఠం మీద నిలిచిన యెహోవా గూర్చిన దర్శనం. అయితే నేను చదివించినటువంటి ఈ 8వ అధ్యాయంలో వేసవి కాలపు పండ్ల గంప గురించినటువంటి ఈ దర్శనం ద్వారా ఒక 3 అంశాలు మనం ధ్యానం చేద్దాం. అందులో మొదటి అంశం, వేసవి పండ్ల గంప అంటే ఏమిటి? వేసవి పండ్ల గంప అంటే ఏమిటి? 8వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది కదా, మరియు ప్రభు అయిన యెహోవా దర్శన రీతిగా వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనబడెను అన్నాడు. కనబడెను. ఇక్కడ వేసవి కాలము అనేది ఆఖరి కాలము అని చెప్పాలి. ఇది ముగింపు కాలము అంటారు. అనగా ముగింపు కాలములో ఆఖరి ఫలములు పండే పంట అది. అంటే ఆఖరి పండ్లు లేకపోతే ఆఖరి పంట అంటారు. మళ్ళా ప్రారంభమయ్యే కాలం ఏదంటే వర్షాకాలం ప్రారంభమవుతుంది. అనగా మొదటి పంట అనేది వర్షాకాలం నుండి ప్రారంభమవుతాయి. మనకి కూడా మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా వర్షాకాలం వచ్చిందంటే నాట్లు వేస్తారు. అనగా ప్రథమ పంటను ప్రారంభం చేస్తుంటారు. వేసవి కాలపు పంట అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో లేదా మన భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో చూసినట్లయితే మామిడి పళ్ళుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ పళ్ళు ఎక్కువగా ఎప్పుడు వస్తాయంటే వేసవి కాలంలో వస్తాయి. ఇది ఆఖరి పంట అని కూడా మాట్లాడగలం. అయితే ఆ దినాన్ని బేతేలులో ఉన్నటువంటి దేవుని ఆలయంలోనికి ఆఖరి పంటను అనగా వేసవి కాలపు పండ్లను బేతేలులో ఉన్నటువంటి దేవుని ఆలయానికి తీసుకెళ్లేవారు ఒక గంపలో. అయితే ఆమోసును పిలిచాడు. ఆమోసును పిలిచి దేవుని ఆలయంలోనికి తీసుకువెళ్తున్నటువంటి ఆ వేసవి పండ్ల గంపను చూపిస్తూ, ఇదిగో అంతము ఇశ్రాయేలు ప్రజల యొద్దకు రాబోతుంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం అదే. మీరు కిందన 2వ వచనంలో చూసినట్లయితే, ఆమోసు నీకు కనబడుచున్నది ఏమని అడగగా, వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినది ఏమనగా, నా జనులకు ఇశ్రాయేలుకు అంతము వచ్చి ఉన్నది, నేనికను వారిని విచారణ చేయక మానను. అంటే పశ్చాత్తాపడే అవకాశం అక్కడ వారికి లేదు అనే మాట ఇక్కడ కనబడుతుంది. మునుపు సమయంలో
3 దర్శనాల గురించి చెప్పాను కదా, మిడతల దర్శనంలో కానీ, అగ్ని దర్శనంలో కానీ, అదేవిధంగా మట్టెపు గుండు దర్శనంలో కానీ అక్కడ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు వారికి మార్పు చెందుకోవడానికి, వారి పాప క్షమాపణ పొందుకోవడానికి, వారి తిరిగి ఇవ్వడానికి. కానీ ఇక్కడ ఆమోసు ఆ విషయాన్ని ఎక్కువగా ప్రస్తావించటం లేదు. ఆయన దినమెల్లా తేచులు చాపి ఉన్నాడు కనుక దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. ఇక్కడ తీర్పు కనబడుతుంది. ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ 8వ అధ్యాయం అంతా కూడా ఈ దర్శనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకు అంతం వచ్చింది. అంతం రావడమే కాదు, నేను వారికి తీర్పు ఇచ్చేసాను. అంటే తీర్పు వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు మనం ఒక కోర్టుకు వెళ్ళిన తర్వాత న్యాయమూర్తి మనకు తీర్పు ఇవ్వడానికి ముందు చాలా ప్రాసెస్ జరుగుతాయి. ఏంటంటే సాక్షుల విచారణ కానీ, అతని యొక్క పరివర్తన కానీ, లేకపోతే అతడు ఒప్పుదల కానీ, అతడు ఒప్పుకున్న స్థితిని కానీ, లేకపోతే అతడు చేసినటువంటి కార్యాలు కానీ, ఇవన్నీ విచారించిన తర్వాత ఓకే అయిన తర్వాత అతనికి తగినటువంటి తీర్పు న్యాయస్థానం ఇస్తుంది, న్యాయం ఇస్తుంది. ఇక్కడ ఈ దర్శనంలో ఒక తీర్పు దేవుడు ఇచ్చేసాడంతే. అంటే వారిని విచారించడానికి, లేకపోతే వారు తిరిగి మరలా పశ్చాత్తాపడే అవకాశం కూడా లేనటువంటి పరిస్థితులు ఆమోసు ఇక్కడ మనకి తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అనగా ఇది అంతం యొక్క సాదృశ్యం. సొదొమ గొమొర్రా విషయంలో దేవుడు ఆ సొదొమ గొమొర్రాను పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు దేవుడు. ఆదికాండము 18వ అధ్యాయము 32వ వచనములో అబ్రహాము దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ప్రభువా, ఒక 10 మంది నీతిమంతులు ఆ పట్టణంలో ఉంటే ఆ దేశాన్ని నాశనం చేయకుండా ఉంటావా అని అడిగితే దేవుడిస్తున్న సమాధానం ఏంటి? ఆ 10 మందిని బట్టి ఆ పట్టణమును నేనేం చేయను, నాశనము చేయకుండా. అక్కడ తీర్పు అంటే దేవుని యొక్క తీర్పు ఎలా ఉందంటే, ఒకవేళ తిరిగి వాళ్ళు వస్తే, పశ్చాత్తాప పడితే తప్పనిసరిగా నేను వారికి న్యాయాన్ని ఇస్తాను. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా అంతములో జరిగే కార్యాలను గురించి రాయబడింది. ఒకసారి ఆ విషయాన్ని చూద్దాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో 3వ వచనములో ప్రలాపము రాజ్యం ఏలుతుంది. మొదటిది ప్రలాపము, దుఃఖం. ఏ గృహంలో చూసినా దుఃఖమే, ఏ కుటుంబంలో చూసినా ప్రలాపమే. రెండవది మరణం ఏలుతుంది. ఎక్కడ చూసినా ఆ దినమున ప్రలాపమగును, శవము లెక్కకు ఎక్కువగా ప్రతి స్థలమందును అవి పారవేయబడును. చూడండి, మునుపెన్నడు చూడనటువంటి శవములు మీరు చూస్తారు. ఎక్కడ చూసినా ప్రలాపం వినబడుతుంది. ఇది ఒకప్పుడు వింటే మనం అనుకునే వాళ్ళం, ఇది ఎప్పుడు జరుగుతుందో అనుకునే వాళ్ళమే. కానీ ప్రస్తుత పరిస్థితులు ఈ దర్శనానికి చాలా సంబంధాన్ని మనం కలగజేస్తున్నాయి. ప్రలాపము, లెక్కకు మించిన శవములు, మరణము రాజ్యమును ఏలుతుంది. ఎక్కడ చూసినా మరణ వార్తను వింటారు. మరణమేక విజయమే కనబడుతుంది. అదేవిధంగా ప్రస్తుతం ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యాలు అనగా వారు నోరెత్తే అవకాశము కూడా ఇశ్రాయేలు ప్రజలకు అక్కడ లేదు అనే కార్యం. మొదటిది వేసవి పండ్ల గంప గురించిన విశ్లేషణ చూసాం. రెండవది ప్రజల పాపం. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉన్నటువంటి పరిస్థితి చదివితే ఇక్కడ దేవుడు ఎందుకు వారి మీద ఈ తీర్పునివ్వాలనుకున్నాడు? కారణం ఏంటంటే ప్రజలు పాపం చేశారు. ఏంటి ఆ పాపం? వారు చేసిన పాపం ఏంటంటే ఇక్కడ ధనవంతులను, వ్యాపారస్తులను ఉద్దేశించి చెప్పబడుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ధనవంతులు, వ్యాపారస్తులు ఎలాంటి వారంటే దేవుని యందు భయము లేనటువంటి వారు. ఏమి లేనటువంటి వారు? భయము. అంటే దేవుడంటే లెక్కలేని ధనం. దేవుడంటే వారు మనసులో ఒక ప్రత్యేకమైనటువంటి వేరే ఉద్దేశం, భేద అభిప్రాయాలు కలిగినటువంటి జనాంగం. యేసుప్రభు వారు కూడా లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్తాడండి. ఉపమానం చెప్తూ ఒక న్యాయాధిపతి గురించి చెప్తూ ఆ న్యాయాధిపతికి ఒక టైటిల్ పెడతాడు. 18వ అధ్యాయం 2వ వచనంలో లూకాసు వార్తలో మనం చూసినట్లయితే ఇక్కడ భయపడకము, మనుషులను లక్ష్యపెట్టకు. చూడండి, దేవుని భయపడక, మనుషును లక్ష్య పెట్టక ఒక న్యాయాధిపతి. ఇక్కడ ఒక టైటిల్, న్యాయాధిపతికి ఉన్నటువంటి టైటిల్ ఏంటి తెలుసా? దేవునికి భయపడకయు, మనుషులను లెక్క పట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి. అంటే ఇక్కడున్న మనుషులు కూడా అలాంటి వారే. పైకి భక్తిని కనపరుస్తున్నారు కానీ దేవుడంటే భయం లేనటువంటి వారు.
ఏంటి వారి భయము లేనటువంటి వారని మన వాక్యాన్ని కిందన ధ్యానం చేసినట్లయితే, విశ్రాంతి దినమును, అమావాస్యను, ఉత్సాహ దినములను వారు ఆచరిస్తున్నట్లుగా నటించేవారట. అనగా ప్రభు దినం రాగానే, దేవుని సన్నిధి రాగానే ఆ దేవుని సన్నిధిని అనుభవించినట్లుగా, ఆ దేవుని సన్నిధిని వారు పొందుకున్నట్లుగా వారు నటించేవారంతే, కానీ వారు దూరముగా ఉండేవారు అని రాయబడింది. తర్వాత వారు చూసే పరిస్థితి ఏంటో తెలుసా? ఈ యొక్క ప్రభు దినము ఎప్పుడు వెళ్ళిపోతుంది, విశ్రాంతి దినం ఎప్పుడు పోతుంది, ఎప్పుడు మరలా ఈ ఉత్సాహ దినం పోతుంది, ఎప్పుడు ధనము సంపాదించుకుందామని వారు వ్యాపార దినాల కొరకు ఎదురు చూసేవారు. అంటే వీరి యొక్క జీవితం ఎలా ఉందంటే, వారి వ్యాపార దినములు దేవుని దినము కంటే శ్రేష్టమైనవి. దేవుడు కోరుకునేది ఏంటంటే, అన్ని దినముల కంటే దేవుని దినము శ్రేష్టమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈ ప్రజలు కోరుకునేది ఏంటంటే, వారు వ్యాపార దినములు దేవుని దినముల కంటే శ్రేష్టంగా ఉండాలి, ఆరాధన కంటే అమ్మకాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రస్తుత కాలంలో కూడా ఆమోసు కాలంలో ఉన్నటువంటి దర్శనము నెరవేర్పు కలుగుతుంది. దేవుని కంటే దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో తెలుసా? నువ్వు చేసే పనికి ప్రాధాన్యత ఇస్తున్నావేమో, ధనానికి ప్రాధాన్యత ఇస్తున్నావేమో, వ్యాపారానికి ప్రాధాన్యత ఇస్తున్నావేమో. దేవునికి వాక్యం సెలవు ఇవ్వబడింది, 7 రోజులు 6 రోజులు నీవి, 7వ దినం అది ప్రభు దినం, అది విశ్రాంతి దినం, అది దేవుని కొరకు ఆరాధించుటకు మనము ఏం చేయాలి? ప్రత్యేకించుకోవాలి. కానీ ఈనాడు మన జీవితాలు దేవుని దినము కంటే అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితుల్లో అలనాటి ఇశ్రాయేలుల వలె ఈనాడు కూడా ఉన్నటువంటి క్రైస్తవ జనాంగం దేవుని ఉగ్రతకు లోనవుతున్నటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఒక్కడ ఆదివారం అంటే ఒకప్పుడు చాలా భయం ఉండేది చాలా మందికి. ఆదివారపు ఆరాధన అంటే ఒక ప్రత్యేకత ఉండేది. కానీ రానున్న కాలంలో దేవుని సన్నిధికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఇవ్వలేనటువంటి వారుగా ఈరోజు భ్రష్టులైపోతున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే ప్రాముఖ్యంగా వారి జీవితాల్లో దేనికంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక్కడ? అనగా ఉత్సాహ దినముల కంటే, ప్రభు దినము కంటే వారి వ్యాపారములకు అదేవిధంగా గొప్పదాన్ని. రెండో విషయం చూసినట్లయితే, బేదలను కనికరింపనేటువంటి వారుగా ఉన్నారు అని వాక్యం రాయబడుతుంది. వీరేం చేస్తున్నారట? బేదలను కనికరించలేనటువంటి వారుగా ఉన్నారు. అక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే, బేదలను మృంగివేయవారు, దరిద్రులను మోపివేయలారా అంటే వారు ధాన్యమును, ఎలాంటి ధాన్యమును? చచ్చు ధాన్యాన్ని అమ్ముతున్నారట. అదేవిధంగా 6వ వచనంలో మనం చూసినట్లయితే, దరిద్రులను వెండికి కొన్నట్లుగా, పాదరక్షకులనిచ్చి బీదవారిని కొన్నట్లుగా చచ్చు ధాన్యమును మనం అమ్ముదుము రండి, విశ్రాంతి దినం ఎప్పుడు పోవునో అని చెప్పుకుని వారులారా నా మాట ఆలకించండి. ఎప్పుడు విశ్రాంతి దినం పోతుంది? ఎప్పుడు ప్రభు దినం పోతుంది? ఎప్పుడు ఆరాధన అయిపోతుంది? ఎప్పుడు మనం వ్యాపారం చేద్దాం? రెండవది, వీరు బేదలను కనికరించలేనటువంటి వారుగా ఉన్నారు. దరిద్రులను వెండి కొంటున్నారట, బేదవారిని పాదరక్షకులకు వారు అమ్ముతున్నారు. అంటే బీదవారిని భిక్షగాళ్ళుగా చేసేవారుగా ఉన్నారు. ఈనాడు చాలామంది కూడా బీదవాళ్ళుగానే ఉండాలి అనే ప్రణాళికలు కూడా కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ అదేవిధంగా వ్యాపారంలో మోసం, తప్పుడు త్రాసులు, తప్పుడు కొలతలు, చచ్చుబియ్యం అమ్మడం, మనుషులను మోసం చేయడం. బైబిల్ గ్రంథంలో దేవుడు వీటికి హేయములను వాక్యం రాయబడింది. ఒకసారి సామెతల గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెహోవాకు హేయములు చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈనాడు ఒక క్రైస్తవ బిడ్డగా నువ్వు ఒకవేళ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారం ఎలా ఉండాలట? వేరు వేరు తూనికలు కానీ, వేరు వేరు రాళ్ళు కానీ, వేరు వేరు కొలతలు కానీ ఉండకూడదు. నువ్వు చేసే ప్రతి వ్యాపారమును కూడా నిక్కచ్చుగా ఉండాలి, నీతిగా ఉండాలి. నీతి నియములతో కూడినటువంటి ఆ వ్యాపార స్థితులు నువ్వు కలిగి ఉంటేనే అది దేవునికి ఇష్టమైనది, లేని ఎడల అది హేయమైనదే. అన్యాయముగా సంపాదించుకున్నది ద్వారా నువ్వు ఏమీ అనుభవించలేవు. ఈరోజు ధనము చాలామందికి ఆసరాగా వస్తుందంటే రాలేదు. ఈ సెకండ్ వేవ్లో చాలామందిని మనం చూడగలిగాం. ధనవంతులు, భాగ్యవంతులు, వారు సంపాదించుకునేటువంటి ధనం మా ప్రాణాలు నిలబెడుతుంది అని అనుకున్న వారు చాలామంది ఉన్నారు. కానీ ఆఖరికి వారి ప్రాణములు నిలబెట్టలేని స్థితిలో వారు అన్యాయముగా లేకపోతే సంపాదించుకున్న ధనం వారికి అక్కరకు రాలేదు. అందుకే వేరు వేరు కొలతలు,
చాలామంది చూడండి, వ్యాపారంలో కొలతలు మారుతుంటాయి, రాళ్ళను మారుస్తుంటారు. అది చిన్న చిన్న వ్యాపారమే కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారమే కావచ్చు. ఈరోజు ఎక్కడ చూసినా మోసం. దేవుడు వీటిని ఏం చేస్తున్నాడు? అసహించుకుంటున్నాడు. అందుకే ఈ ఉగ్రత దినాలు, అందుకే ఈ భయంకరమైనటువంటి అపాయకరమైన కాలాలు, అందుకే ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం? చాలామందికి ఒక ప్రశ్న. ఏంటి ప్రశ్న అంటే, మనం ఇలాంటి పరిస్థితుల్లోకి రావడానికి గల కారణం ఏంటంటే, ఏదో కారణాలు కాదు, మనమే కారణం. మనం చేస్తున్నటువంటి అన్యాయాలే దానికి కారణం. ఇంకొక వాక్యం కూడా చూపిస్తాం. లేవియాకాండం 19వ అధ్యాయం 35, 36 వచనాలు మనం ఒకసారి చూద్దామా? తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ తూనికలో కానీ పరిణామంలో కానీ మీరు అన్యాయము చేయకూడదు. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన వడి మీకుండవలెను. నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను కాగా. చాలు. ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే చాలా అద్భుతమైన మార్గాలు మనం చూస్తున్నాం. అంటే దేవుడు కోరుకుంటున్నటువంటి న్యాయమైన త్రాసు, న్యాయమైనది. నువ్వు చేసే వ్యాపారం అది చిన్నదైనా పెద్దదైనా, అది ఎటువంటిదైనా సరే, అది న్యాయముగా ఉండాలి. ఎలా ఉండాలి? న్యాయముగా ఉండాలి. చాలామంది ఒక కన్స్ట్రక్షన్ ఇస్తుంటారు. ఎవరికి తెలుసా? విశ్వాసులకు మంచిగా చేస్తారో, విశ్వాసులు కానటువంటి వారికి మరొక విధంగా చేస్తారు. నేను ఒకరోజు ఒక షాప్లోకి వెళ్ళి ఒక వస్తువు కొన్నాను. వస్తువు కొన్న తర్వాత నేను బయటకు వస్తున్నాను. ఈలోగా లోపలికి ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు. నన్ను చూడగానే, అయ్యగారు వందనాలు అయ్యగారు అన్నాడు. వందనాలు చెప్పాను. బాగున్నారా? ఈ షాపు మన వాళ్ళదేనండి, మందని అని అన్నాడు. వెంటనే షాపులో ఉన్న వ్యక్తిని పరిచయం చేశారు. ఈ అయ్యగారు ఇలా సోన్సో అని చెప్పగానే ఆ వ్యక్తి లేచి నిలబడి వందనాలు చెప్పి లోపల సరుకులో నుంచి ఒక 60 రూపాయలు తీసి ఇచ్చాడు. మళ్ళీ నాకు ఎందుకు 60 రూపాయలు తీసుకొచ్చారంటే, సార్ దీని ఖరీదు ఎంత కాదు సార్, మేము బేరం ఆడతామని చూశారు, మీరు నాకు బేరం ఆడలేదు, వచ్చిందిలే మంచి లాభం అని ఏం చేశాను, అదే అమ్మేశాను. 60 రూపాయలు తగ్గించేవాళ్ళు ఈ సరుకును. కానీ నేనేం చేశానంటే, మీరు సేవకులని తెలిసింది, భయపడ్డాను, అందుకని 60 రూపాయలు తిరిగి మీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. నేనన్నా ఇది తప్పు. అంటే సేవకుడికి అంటే ఒక లెక్క, సేవకుడు కాకపోతే మరొక లెక్క. అంటే సేవకుని మోసం చేయకూడదు, మరొకని మోసం చేయాలి. మళ్ళీ చక్కగా మంచి మంచి బైబిల్ వాక్యాలు పెట్టుకున్నాడు షాపులో. అది దేవునికి ఇష్టమా? దేవునికి న్యాయమా? అందుకే ఆమోసులో ఈ వేసవి పండ్ల గంప యొక్క దర్శనాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇది నాకు హేయములు, ఇది నాకు ఇష్టము లేదు. ఈ ఉగ్రత దినాలకు ప్రాముఖ్యత ఏంటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులే. మీరు వాక్యాన్ని చదవండి. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రారంభము నుండి. అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చును. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, సెకండ్ ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, ఇంకా చెప్పుకుంటూ పో చాలా ఉన్నాయి. ఎవరట? మొదటి వచనంలో ఏం రాయబడింది? అంత్య దినములు అపాయకరమైన కాలం. అంత్య దినములో ఉన్నటువంటి మనుషులు అంటే అంత్య దినాలు రావడానికి కారణాలు, ఈ భయంకరమైన వైరస్లు రావడానికి కారణాలు, ఈ భయంకరమైన విపత్తులు రావడానికి కారణాలు. దేవుని ప్రశ్నిస్తున్నాం ఈరోజు మనం. అయ్యో దేవుడు అనేవాడు ఉంటే, అయ్యో దేవుడే ఇలాంటి పరిస్థితులు మనకిస్తాడా అనే అనేక రకాలమైనటువంటి ప్రశ్నలు ఈరోజు మానవుల్లో ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నాకు హేయములుగా కనపడుతున్నారు. అందుకే ఈ దర్శనం. రైట్, 2 విషయాలు చెప్పాను. మొదటిది వేసవి పండ్ల గంప యొక్క సాదృశ్యం, రెండవది ప్రజల యొక్క పాపం, మూడవది దేవుని యొక్క తీర్పు. 7వ వచనం నుండి 14వ వచనం వరకు ఇక్కడ 2 తీర్పుల గురించి రాయబడడం జరిగింది. ఆమోసు గ్రంథంలో 2 తీర్పులు దేవుడిచ్చాడు. వారి పాపాన్ని బట్టి, వారి అవిధేయతను బట్టి, వారు చేస్తున్నటువంటి కార్యాన్ని బట్టి అంత్య దినాల్లో 2 తీర్పులు. ఏంటంటే, మొదటి తీర్పు దేవుడు విధించే శిక్ష. పండగ దినములు దుఃఖ దినములుగా మారుతున్నాయి. మొట్టమొదటి ఏం రాయబడుతున్నట్టు? పండగ దినములు దుఃఖ దినములుగా మారబోతున్నాయి. ఇక్కడ ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే 7వ వచనం నుండి 8వ వచనము, ఈ 9వ వచనము మనం గమనించినట్లయితే ఇక్కడ 10వ వచనంలో మీ పండగ దినములు దుఃఖ దినములుగాను
మీ పాటలు ప్రలాపములుగాను మార్చుదును, అందరి మొలల మీద గోనెబట్ట కట్టుకుని చేసేదను. చూడండి, ఇక్కడ ఆయన యొక్క రాయబడుతున్నటువంటి మాటలు చూసినట్లయితే దుఃఖ దినములుగా ఉంటాయి. రెండవది సృష్టి క్రమంలో మార్పులు. సృష్టి క్రమంలో మార్పులు. 8వ వచనంలో భూమి కంపిస్తుంది, నైలు నది పొంగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నమందు సూర్యుడు అస్తమింపజేస్తాడు, పగటి వేళ భూమి చీకటగా కమ్ముతుంది. ఇలాంటి సృష్టిలో ఉన్నటువంటి మార్పులను గూర్చి దేవుడు తీర్పునిస్తున్నాడు. అంటే అందరి జీవితాల్లోనూ కూడా ఇలాంటి భయంకరమైన పరిస్థితులు, సామాజిక పరిస్థితులు మారుతాయి, ఆరోగ్య పరిస్థితులు మార్చబడతాయి, సృష్టి క్రమంలో పరిస్థితులు మార్చబడతాయి. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా జల ప్రళయాలు, ఎక్కడ చూసినా జలమయాలు, మనుషులు నిరాశలైపోవడం, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతున్నాం. రెండవ తీర్పు, ఇది చాలా భయంకరమైన తీర్పు అండి. ఏంటి ఆ భయంకరమైన తీర్పు అంటే 11వ వచనంలో, రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టిస్తున్నాను, అది అన్నపానము లేకపోవుట కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవడం వల్ల కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుతురు, కానీ అది వారికి దొరకదు. ఇది ఘోరమైనటువంటి కరువు. ఒక కరువు రాబోతుంది. పాత నిబంధన కాలంలో కరువులు వచ్చాయి. దేవుని ప్రజలు దేవుని మాట వినక తప్పులు చేస్తే కరువులతో దేవుడు మొత్తిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు రాసుకోండి, నోట్ చేసుకోండి, చదవండి. ఏజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ఒక గొప్ప భయంకరమైన కరువు ఆ దేశంలో దేవుడిచ్చాడు. రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో క్షామము, బెత్లెహేములో అనేకమైన ప్రాంతాల్లో కరువు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము కాలంలో కరువులు ఉన్నాయి, ఇస్సాకు కాలంలో కరువులు ఉన్నాయి. ఈ కరువులన్నీ రావడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వారు దేవుని మాటను అలక్ష్యం చేశారు. అయితే ఇప్పుడు దేవుడు అదే కరువునిస్తున్నాడు. ఇప్పుడు అన్నపానములు గూర్చినటువంటి కరువు కాదట, ఆధ్యాత్మికమైన దైవోక్తి లేకపోవడమే గొప్ప కరువు. ఇది చాలా భయంకరమైన కరువు. ఆహారం లేకపోయినా మనుషుడు బ్రతకగలడేమో. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభువు వారు అపవాది శోధించినప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలనను బ్రతుకుడు. వాక్యము లేకుండా మానవుడు బ్రతకడం అసాధ్యం. వాక్యము లేకపోతే ఏం దొరుకుతుంది, ఏమి కలుగుతుందో తెలుసా? మొట్టమొదట దేవుడంటే భయం పోతుంది. రెండవది, వాక్యము ద్వారా మనము అవిధేయతలమైపోతాం. అంటే వాక్యము లేకపోవడం ద్వారా అవిధేయతలుగా మిగిలిపోతాం, సాతాను సంబంధులుగా మిగిలిపోతాం. అందుకే వాక్యం రాయబడుతుంది కదా, దేవుని యొక్క భక్తులు చెప్తున్నారు కదా, అయ్యా నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యము నాకు ఆదరణిస్తుంది, నీ వాక్యము నాకు త్రోవను చూపిస్తుంది, నీ వాక్యము మాకు మరి నెమ్మదిని కలగజేస్తుంది. దేవుని వాక్యం లేకపోతే ఏం కలుగుతుందో తెలుసా? నిత్య నరకం. ఈరోజు నరకంలోనికి వెళ్ళిపోవడానికి కారణం వాక్యం ఎక్కడైతే ఉండదో ఆ వాక్యము లేని చోట వారి నరకానికి వెళ్ళిపోవడానికి వారికి అవకాశాలు ఉంటాయి. ఆహారం లేకపోతే శారీరకమైన మరణం ఉంటుంది, కానీ ఆధ్యాత్మికమైన ఆహారం లేకపోతే నిత్య నరకం. ఆ దినాల్లో దేవుడిస్తున్నటువంటి కరువు ఏంటో తెలుసా? వాక్యము దొరకని కరువు. నలుదిక్కులా తిరుగుతారట, అయ్యో మాకు బైబిల్ కావాలి, అయ్యో దేవుని వాక్యం మాకు వినాలి, దేవుని సేవకులు కావాలి, దేవుని సేవకుల ప్రార్థన కావాలి, దేవుని సేవకుల నోటి నుంచి వచ్చే వాక్యం వినాలి. అలాంటి రోజులు, అలాంటి కరువులు రాబోచున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది తెలుసా? ఇదే రక్షణ దినం. దావీదు వలె వాక్యమును దివారాత్రములో ధ్యానించినట్లయితే, ఆ వాక్యము నీ హృదయములో దాచుకున్నట్లయితే అవి ఎప్పటికీ కూడా నీకు ఉపయోగకరంగానే ఉంటాయి. ఇక్కడ ఈ దర్శనములో వేసవి కాలపు పండ్ల గంపలు కూర్చున్నటువంటి దర్శనములో మొట్టమొదట అంతాన్ని చూపిస్తుంది, రెండవది ప్రజల పాపాన్ని చూపిస్తుంది, మూడవది దేవుని యొక్క తీర్పులను చూపిస్తుంది. అందులో ప్రాముఖ్యమైనది వాక్యము కొరవైన కరువు.
దేవుని సన్నిధి దేవుడు ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిని మనం వినియోగించుకోవాలి. దేవుని వాక్యం ఈరోజు విడివిడిగా దేవుడు నీకు ఇవ్వబడుతున్నప్పుడు, ఆరాధన ద్వారా వాక్యం ఇవ్వబడుతుంది. ఈరోజు సోషల్ మీడియా ద్వారా, లైవ్ ద్వారా మీకు వాక్యాన్ని ఇవ్వబడుతుంది. అనేక రకాలుగా దేవుని మాటలు మీ వద్దకు వస్తున్నాయి. ధిక్కరిస్తున్నావా? స్వీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నావా? ఇంకా ఎంతకాలం రక్షణ లేనటువంటి వారుగా ఉంటాం? ఇంకా ఎంతకాలం దేవునికి దగ్గర లేనటువంటి వారుగా ఉంటాం? ఇంకా ఎంతకాలం దేవుని దగ్గరికి రాకుండా విచ్చలవిడితనంతో జీవిస్తాం? సమయం లేదు. అంత్య దినాల్లో మనం విన్నాం, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిరోజు ఏదో ఒక హెచ్చరిక చేస్తూనే ఉంది రాబోచున్న విపత్తులను గూర్చి. ప్రపంచంలో ఉన్నటువంటి వాతావరణ శాఖ అనేక రకాల అపోహలు పెడుతూనే ఉంది. రాబో దినాల్లో ఏ రీతిగా ఉంటుందో, ఎలాంటి కరువులు రాబోతున్నాయో, ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో, ఇవన్నీ కూడా దేవుని వాక్యములో ముందుగానే దేవుడు మన కొరకు తన భక్తుల ద్వారా, దర్శనముల ద్వారా, పూర్వ నిబంధన గ్రంథములో దేవుడు మన కొరకు సిద్ధం చేసి ఉంచాడు. ఈ క్రొత్త నిబంధన గానములు అనగా నవ నిబంధన గ్రంథంలో వాటిని నెరవేర్పును మనం పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అన్నీ ఎరిగిన వారు మనం సిద్ధపడినట్లయితే శోధన కాలంలో నేను నిన్ను తప్పిస్తాను. నా ఓర్పు విషయమైన వాక్యమును నువ్వు గైకుంటివి గనక, మరి ప్రకటన గ్రంథం 2:3 రాయబడింది కదా, నా వాక్యం విషయమైన మరి ఓర్పును నువ్వు కరుగున్నావు కాబట్టి, వాక్యాన్ని కనుక్కున్నావు కాబట్టి, రాబో శోధన కాలంలో నేను నిన్ను ఏం చేస్తాను? తప్పిస్తాను. సో కాబట్టి సమయం లేదు. ఇది సమయమును సద్వినియోగం చేసుకుందాం. దుర్వినియోగం చేసుకోకుండా సమయాన్ని కాపాడుకుందాం. ఒకవేళ మనం దేవునికి వ్యతిరేకమైన వ్యాపారాలు చేస్తున్నావేమో, దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావాలు మనం జీవిస్తున్నావేమో, దేవునికి వ్యతిరేకమైనటువంటి అవిధేయత మనం కలిగి ఉన్నామేమో, దేవుని సన్నిధి కంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావేమో, ఒక్కసారి పరిశీలించుకుందాం. ఈ ఆమోసు గ్రంథం ద్వారా ఇవ్వబడినటువంటి దర్శనం నెరవేర్పును గురించి మనం కూడా సిద్ధపడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి అటువంటి సిద్ధపాటు మనందరికీ దేవుడు దయచేయునుగాక.